కింద రాయి కొట్టిందా ఏం కొట్టిందో ఈరోజు మొత్తం దరిద్రం ఉంది మాకైతే. ప్రతి ఒక్క ట్రిప్లో ఒకసారి పని పెడుతుంది. ప్రతి ఒక్క 5వ గేర్లు 4వ గేర్లు ఎక్కే బండి 3వ గేర్లో కూడా ఎక్కుతలేవు. ఏంటదే నువ్వు చూస్తురుగా టైరు పరిస్థితి దారుణం అసలు. మొత్తం గాలి ఏడికాడికి పోయింది. ఆ లోపల టైర్ కూడా గాలి వస్తున్నట్టుంది, సౌండ్ వస్తుంది. లోపల టైర్ కూడా గాలి వస్తుందిగా, లోపలిది గాలి ఇంచు కాదు పోయేది, లోపల దాంట్లో పోతుంది టైరు. మంచిగా ఉన్న టైర్లంగా పోతుంది. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయి ఆ ఒక్కదాని మీద వెయిట్ పడిపోయి గాలి పోతుంది. 1 గంటల 1:30 అట్లా తీసుకొని నడుపుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. లేపలే ఇక అన్నం తిందామని చెప్పేసి ఈ టైంకి ఆపుకొని అన్నం తినే టైం చూస్తే టిక్ 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 అంటుంది. ఈ పెద్ద జాకి ఇది తీసుకోకపోతే మాత్రం మనకు మస్తు ఇబ్బంది అవు. ఆ ఎర్ర జాకి పని చేస్తలేదు సరిగా. ఇంకోటి ఉండగానే మొత్తం 3 జాకీలు ఉన్నాయి మన బండిలో. అయితే ఆ ఎర్ర జాకి ఏమవుతుందంటే ఇంత ఫాస్ట్గా లేవదు, జర అది టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎయిర్ పట్టేస్తుంది, జాకి లేవదు. అందుకని ఇది తీసుకున్నా, ఎందుకైనా మంచిది అని. టైర్ మొత్తం పోయింది. 1ంటికి లేచి పంక్చర్ అయింది. అయ్యా తిన్నాం, ఇక అన్నం తిన్నారంటే ఆపినాం 12:30కు. ఇక 12:30 వరకు తినే వరకు 1 అయింది. టోల్గేట్ రావడంగా ఇక ఆపి చా తాగి టైర్ కొడితే మంచిగా ఉన్నాయి. మధ్యలో ఎట్లా ఉన్నది. ఇక రోడ్ అంతా గప్తున్నది. ఏ బోల్ట్ కొట్టిందో ఏం కొట్టిందో మరి ప్యాచ్ లీక్ అయిందో పంక్చర్ అయిపోయింది మొత్తం. అన్నరకు ఆడిపోయి కొట్టారు కథం. ఏమైంది అట్లా చేస్తాడు ఏడ ఖరాబ్ అయింది. పోయింది పంచర్ వేసిన కాడ. ఏడనే అంటే ఏడనే చెప్పు. ఇది గడిచిందిగా ఇది అక్కరాదా ఇక ఇది ఆల్రెడీ వేసిర్రు చేసిన దాని మీద మళ్ళీ లీక్ అయింది కాదు. ट्यूब आया है जी, हो भैया अंदर ट्यूब आया है. हाँ फ्रेश ट्यूब है कितना 1150 1150 అంట. नया ट्यूब ఒక పంక్చర్ ఉంది అట్నా లేదంట. లేదు ప్యాచ్ చేస్తారంట, దీంట్లో దెబ్బ తినదంట. ఈ దానికి 40 నెంబర్ ప్యాచ్ చేస్తారంట. ఇతలంగా రాయి కొట్టినట్టుంది, దీని ప్యాచ్ పడ్డది, దీనివల్లనే పంచర్ అవుతుంది అట్టుంది మళ్ళీ. అందుకనే మళ్ళీ ప్యాచ్ చేయాలన్నాడు. ఎంత నెంబర్ వేస్తామంటే 45 నెంబర్ వేస్తాడంట. ఇప్పుడు ఎట్లా పోయి ఆ కర్ణాటక పోయి అన్లోడ్ కాగానే ఆ కర్ణాటకలనే మళ్ళీ 2 టైర్లు తీసుకొని అపోలో అన్న ఎంఆర్ఎఫ్ అన్న చూసుకొని మంచి 2 టైర్లు వేసుకున్నాం అనుకో. ఒక జత లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం, మళ్ళీ ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఒక జత వేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఎట్లేదన్నా కానీ 50 లక్ష రూపాయల దాకా మళ్ళీ కావాలి టైర్లకి. ఇప్పుడు మన దాకా ఇంచుకానే ఉన్నాం, ఈ చెయ్యి దెబ్బ దాకి పైసలు చేతిలో లేవు, ఏం అర్థమవుతలే కదా. ఇలా దగ్గర మిషన్ ఉన్నట్టుంది. కొన్ని షాపులలో అన్నీ మిషన్లు ఉంటాయి. ఏమైందంటే ఫాస్ట్గా అయిపోతుంది పని. ఏదైనా మిషన్తోనే, గ్రైండింగ్ కూడా మిషన్తోనే. అదే ఉప్పు కాగితం పెట్టి ఇనుప సామాన్ మిషన్లు పెట్టి గిర్ర అనాలంటే టైం లేట్ అయిపోద్ది. గ్రైండింగ్ ఎట్లా చేస్తుంది చూడు మిషన్తోని. ఫ్రెష్ పెట్టి బ్లాక్ సొల్యూషన్ మంచిగా రుద్దుతుండు. గ్రైండింగ్ చేసిన మొత్తం ప్లేస్ అంతా ప్యాచ్ చేస్తే ప్యాచ్కున్న గమ్ము ఈ సొల్యూషన్ 2 అత్తుకొని ఇక ఊడదు. ఇక అమ్మ ప్లాచ్ లీక్ అయ్యి ఎంత మోసం అయిపోయినావురా నాయన. లేకపోతే ఈ పాటిగా దగ్గర పోదాం, మన రమ్మగాటి కాడికి పోదాం. ఇలా కూడా గాలి పోయింది. అది పంచర్ అయింది, అట్నే కొట్టుకొచ్చిండు అప్పటి నుంచి. ఏది పంచర్ అయింది? అది పంచర్ అయినాక అట్నే కొట్టుకొచ్చిన, అందుకని ఇది కూడా గాలి పోయింది. అవు మరి వాస్తవం అది. నేను అదే కానీ టైరు సీట్లు ఆడాపోస్తుంది. సీట్లు కాదా ఈ సిటీ. పండుగ పనిరా నాయన, మంచిగా దొరికిర్రా అనుకుంటున్నారు. పండుగ పనిరా నాయన అనుకుంటున్నారు సార్. అనుకుంటున్నారు సార్. నువ్వేం ముట్టుకోకున్నాను. దూరం 150, 100, 600, 1150, 50, 2050 ఒకటి వేసిన ఎక్కినా ఏమన్నా ఎక్కింది. మొత్తం అయిపోయింది. టైర్లు అయితే పిచ్ చేస్తున్నాం. ఇక నట్ బోల్ట్ ఎక్కించి ఒకటి అనుకుంటే 2 పంచర్లు అయినాయి, ఒక ట్యూబ్ అయింది. ఒక పంచరు 150 రూపాయలు ఇప్పినందుకు 100, 250 రూపాయలతో పోయేది 2050 రూపాయలు చేసిండు. మళ్ళీ లైట్లు ఇవి వస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తం పికప్ అయితే తగ్గిపోయింది. చూస్తురుగా ముందర పాత బండి
ఆ పాత బండి లోడ్ వేసుకొని సమ్మ వెళ్ళిపోతుంది. మా బండి ఏమో ఇప్పుడు చూసి 5 కిలో పికప్ అందుకోవట్లేదు, 20 స్పీడ్ పోతుంది. ఈ లైట్ వస్తే కథ 20 స్పీడ్ పోతుంది. వెనకాల ఇంకో బండి వస్తుంది, మొత్తం ఎక్స్పైర్ దొరికి పెట్టినా. ఆర్పిఎం 10 ఆవిడ తాగుతుంది. అందుకనే యూటర్న్ చేసుకొని పోయి అక్కడ పెట్టుకుంటాం. जा रहा नहीं गाड़ी, लाइट आ रहा है अंदर, नॉक्स लाइट, ईडीसी लाइट इधर लगाओ. టైం వచ్చేసి 7 అవుతుంది. 7 అంటే 8, 9, 10, 3 గంటల టైం ఉంది. 3 గంటల తర్వాత వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి గిట్లా కంప్లైంట్ అని చెప్పి మన ఎంట్రీ చేయించేస్తే వాళ్ళు చేసేస్తారు వర్క్. బండి అయితే లోపల తీసుకురమ్మన్నారు. కొంచెం ముందు పోయి వెనకకు పోయి లాంగ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎమ్మటే కట్ కావాలంటే కట్ కాదు, బండ్లు వస్తున్నాయి. వెనకాల ఏదైనా ఉన్నాడు సైడ్ చెప్పనీకి. అన్ని బండ్లు ఒకసారి లోపల రమ్మన్నారు. మనది జాబ్ కార్డు చేసి ఎంట్రీ చేస్తారనమాట. బండి ఆర్సీ గిట్లు ఇచ్చి జాబ్ కార్డు తీసుకున్నా. మనది 3వ బండి. తమిళనాడు 2 బండ్లు ఉన్నాయి. దాని తర్వాత మనం 3వ బండి చెక్ చేస్తారు. మనది చిన్న పని కాబట్టి చెక్ చేస్తారు, ఏం పర్లేదు. బండి కట్ కాదు, లాంగ్ కట్ చేసుకోవాలి. లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. తమిళనాడు బండ్లలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఈ లీలాండ్ బండ్లు ఇంతగానో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో, లోడ్ బండ్ల మీద ఎంత ఇబ్బంది అవుతుంది. ఒకటి ఇంజన్ ప్రాబ్లం అంట, ఒకటి బ్రేక్ల ప్రాబ్లం అంట. మనది ఏం లేదు పెద్దగా, ఈ లైట్ల ప్రాబ్లం ఉంది. ఇది చూసి పంపించేస్తే మనం వెళ్ళిపోతాం దమ్మదమ్మ. ఏబీ ఈడీసీ गाड़ी रनिंग में पिकअप डाउन होता है. पिकअप फुल डाउन हो रहा है. अभी स्पीड हो रहा है, रनिंग में इतना नहीं आ रहा. हाँ नहीं आ रहा है. रंबा घाट है ना, चढ़ रहा नहीं. पूरा गाड़ी जा रहा है, अपना गाड़ी पीछे हो रहा है. इतना घाटे में आ रहा है. हाँ घाटी में. हाँ రెడ్బుల్ ఫిల్టర్ అన్నీ ఒక్కొక్కటి చెక్ చేస్తుంది. ఫిల్టర్ ఓకే ఉందంట. లోపల నాజల్స్ గీజల్స్ అన్నీ చెక్ చేసిర్రు, అంత బాగానే ఉందంట దీనికి సంబంధించింది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం చెక్ చేస్తారో, దేంట్లో ప్రాబ్లం ఉన్నదని తెలుస్తుందో. ఓకే ఆడ చెక్ చేసిర్రు, దాంట్లో ఏం ఫిల్టర్ ఏం ప్రాబ్లం లేదంట. ఇలా ఏం ప్రాబ్లం ఉందో మరి చెక్ చేస్తారు. అది బాగా హీట్ అయినప్పుడు క్రాక్ వస్తుందంట. క్రాక్ వచ్చి లైట్లు వచ్చేసి స్పీడ్ తగ్గిపోతుంది మొత్తం. క్యాబ్లో అనేది సప్లై సరిగ్గా కాదు, ప్రెజర్ గట్టి కొట్టదు. ఇంకొస్తే పోతుందా? తుప్పు వదిలేసి ఈజీగా నట్లు వస్తాయి అంటే స్ప్రే కొడితే. మరి పైపులు చిన్న పైపులు ఉన్నాయి మరి అయ్యా. ఫుల్ టైట్ ఉన్నాయరా. దాన్ని ఇరగొడతావా? ఎల్లింగ్ చేపిద్దాన్ని మరి, గ్యాస్ ఎల్లింగ్ చేపించుకోద్దాన్ని. వీడి చేస్తారు, గరం చేసినాక జర సాఫ్ చేస్తారట. ఉడికి నెల పెట్టి ఒక గటగట చేస్తున్నాను ఆయన. వండుకుంటానికి టైం లేక బయటకు పోయి పూరీలు తెచ్చుకున్నాం. అక్కడ కిలోమీటర్ పోయినాం. అన్న శ్రీకాంత్ అన్న నేను ఇద్దరం కలిసి. అన్న రావులపాలెం సొంతం. ఇక్కడ గుడ్ల బండి, గుడ్లలోడు తిరుగుతారు. మనకి ఎప్పటి నుంచో పరిచయం. మా జిమ్ గానికి కూడా ఒక ప్లేట్ తెచ్చిన. మాకు ఒక ప్లేటు, ఏదైనా ఒక ప్లేటు, 4 ప్లేట్లు తెచ్చిన మొత్తం. దీనికి కూడా ఒక ప్లేట్ సపరేట్. అన్నం తినమంటే తింటలేడు, మా బండిలో తినేదంట. తినన్నా మరి ఒక ప్లేట్ 3 తినిగా. అప్పుడు కూడా దీంట్లోనే ప్రాబ్లం వచ్చింది. ఇది ఇక్కడ డ్యామేజ్ ఏమో సంథింగ్ జరిగి అప్పుడు ఎన్ని రోజులు దొరకలేదు ప్రాబ్లం. ఇప్పుడు కూడా దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని మొత్తం ఇప్పిరు. మరి ఏడ ప్రాబ్లం ఉందో ఏమో దొరుకుతలేదు. నోజల్ ప్యాకింగ్ అంటది. గాలి లేకుండా పోకుండా మొత్తం ప్యాక్ చేసేస్తుంది. ఇంజన్లో ఆగినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేస్తాం కదా, మళ్ళీ తీసినప్పుడు తొందర రిలీజ్ కాదు, టైం పడుతుంది. ఎయిర్ ప్రెస్ చేయాలి, తొందరగా దిగుతుంది ఎయిర్, తగ్గిపోతుంది తొందర. ఇప్పుడు ఆపినావు కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎయిర్ అంత ఉండదు, తగ్గిపోద్ది, రిలీజ్ కాదు మళ్ళీ. ఎయిర్ ప్రాబ్లం. ఎయిర్ కూడా అప్పుడప్పుడు రిలీజ్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది ఒక్కొక్కసారి. అది కూడా చెక్ చేయని చెప్పిన. ఆ ప్రాబ్లం దొరకలే ఇది చెక్ చేస్తాను. మీటర్లు పెడతారు, ల్యాప్టాప్లు పెడతారు, అంతా సిస్టమ్ మొత్తం అలగలగా ఉంది. బిఎస్ఎక్స్ బండ్లతో వచ్చిన తలకాయ నొప్పే ఇది. మీటర్లో ఎయిర్ చెక్ చేస్తారు. 9, 6 ఉంది. బ్రేక్ కొడుతారు, ఎయిర్ ఎక్కిస్తారు, బ్రేక్ కొడుతారు, ఎయిర్ ఎక్కిస్తారు. లైట్ల ప్రాబ్లం చూడంటే వీళ్ళు ఎయిర్ ప్రాబ్లం చూస్తారు. అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. ఏం చేస్తే అన్న వస్తుంది నాకు.
రీజనరేషన్ చేస్తారంట. మొత్తానికైతే లైట్లు అయితే పోయినాయి మీటర్ బోర్డ్లో. లైట్లు పోయినాయి కానీ ఒకసారి ట్రయల్ కొట్టి చూడాలి. వాళ్ళ ల్యాప్టాప్లో లైట్లు తీసేసినా కానీ ఒక్కొక్కసారి రన్నింగ్లో వస్తాయి. మళ్ళీ రీజనరేషన్ చేస్తాడంట. రీజనరేషన్ చేసినాక ట్రయల్ కొట్టాలి. ట్రయల్ కొట్టినాక మళ్ళీ లైట్లు వచ్చినాయి అనుకో చూడాలి. ఇక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనుకుంటా. రీజనరేషన్ కూడా చేసిర్రు. దగ్గర దగ్గర ఒక అర్ధ గంట నుంచి రీజనరేషన్ అంటే రేజ్ అయితేనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ రీజనరేషన్ కంప్లీటెడ్ మూవ్ అని చెప్పేసి రీజనరేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా పడుతుంది. ఆ రేజ్ చేసే సౌండ్ కూడా పోతుంది అనమాట. ఇప్పుడు మనం ట్రయల్కి వెళ్ళాలి. ఆ అన్న వస్తే ట్రయల్కి వెళ్ళిపోదాం. ట్రయల్కి పోతున్నాం. మొత్తానికైతే మనం కంప్లీట్ చేసుకున్నాం. నిన్న రాత్రి వచ్చినాం పొద్దున టైంలో. ఇప్పటిదాకా అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. నిన్న నైట్ వస్తే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 4 అయింది. ఈ లైట్లు వచ్చుడేందో అసలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో ఏం చేస్తున్నాయో అర్థమవుతలేదు. నాజల్స్ అంట క్లీన్ చేసిరంట. ఏంది నాజల్స్ క్లీన్ చేసుడు? 1125 రూపాయలు. లోడ్ బండి మీద ఒకరోజు మొత్తం టైం వేస్ట్ అయిపోయి ఈ పాటికి వెళ్ళిపోదాం దగ్గరికి. బండి మాత్రం ఇక ఉరుకుతుంది అయ్యా. ఇక ఉరికితేనేమో ఆగనే ఆగదు, 80 స్పీడ్ పోతుంది. ప్రాబ్లం వచ్చింది అనుకో ఇక ఎన్నో పోతుంది. ఇక 10-20 స్పీడు. బోర్డు చూడ్రి ఎంత మంచిగా ఉందో. ఏ లైట్ లేదు. నిన్న నైట్ వరకు ఎంత గజిబిజి ఉంటే ఆడొకటి ముగ్గేసినట్టే అన్ని. లిఫ్ట్ ఒకటి హై గేర్ వేసుకున్నాం అన్నట్టు. ఇతల సైడ్ ఫస్ట్ న్యూట్రల్ సెకండ్ న్యూట్రల్కి వస్తే హెచ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి లిఫ్ట్ పైకి లేకుంటే లిఫ్ట్ సింబల్ చూపిస్తుంది. మొత్తానికి భోజనం అయితే వచ్చింది. ఇక్కడ సన్న రైస్ కూడా ఉంది, దొడ్డు రైస్ 2 రకాలు ఉన్నాయి. చికెన్ కర్రీ చెప్పినాం. పొద్దున్న నుంచి ఏం తినలే, కడుపు నిండా తిందామని చెప్పేసి చికెన్ కర్రీ చెప్పుకున్నాం. ఏదన్నా ఉంటుంది కూర, ఉప్పు ఒకటి తక్కువ ఉంది. ఉప్పు వేసుకొని దంచుడు. పప్పు కర్రీ కూడా ఇచ్చింది, లిల్లీల పప్పు. అదే లిల్లీలు. కాకపోతే చికెన్ కర్రీ టేస్ట్ బాగుంది. రైస్ కూడా మంచిగా పుల్లలు బాగా చేసారు. ఇంకా కడుపులో ఆకలి అవుతున్నప్పుడు ఎట్లుంటుంది ఏదైనా పోతుంది. ముద్దల ముద్దలు మారితే ఒరిగడ్డు పచ్చిగడ్డ సంపుడు. ఇప్పుడు మా పని కూడా చెప్పారు. అదే ముద్దల కాలితే గుర్రం ఒరిగడ్డ తింటుంది కానీ అదే ముద్దల కాలితే గుర్రం ఒరిగడ్డ తింటారట. ఇదే బాపతి మా నువ్వు అదే తింటున్నావు. ఇప్పుడు అదే దుడ్డు ఆకలి అవుతుంది బాగా. ఏం చేస్తావు? ఇక ఏమన్నా సన్న బియ్యం జర్ర దుడ్డు అది వమ్మంటలా దుడ్డు అనేది. ఓకే బయలుదేరుతాం. తినేసిపోయి ఇంకా ఉరుకుడే కంటిన్యూగా ఇద్దరం చంపుతాం. ముగ్గురం అసలు బండికి రెస్టే లేదు. రేపటి దాకా దానికి సంపుడు తినడం అయిపోయింది. బయలుదేరుతున్నాం. ఇక మనకి తిన్న తర్వాత కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. నిన్న మనం నైట్ జర్నీ చేసి ఉన్నాం కాబట్టి ఈ టైంలో కూడా నిద్ర వస్తూనే ఉంటుంది. కాకపోతే మనకి వెళ్ళాలన్న ఒక తపన. నిన్న మన టైం వేస్ట్ అయింది. నైట్ వచ్చి ఆడ పెట్టుకున్నాం. డేలో టైం వేస్ట్ అయింది కాబట్టి తొందర పోవాలని ఒకటి ఉంటుంది అనమాట. నిద్ర వచ్చినా కానీ మనం పోతనే ఉంటాం. ఇక బుక్ అయిపోయింది. ముందర ఇచ్చాడు బండ్లు ఆపుతారు. ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బార్డర్ దగ్గర చెకింగ్ అవుతుంది గట్టిగానే. బండ్లన్నీ లెఫ్ట్ సైడ్లో ఆగి ఉన్నాయి. అన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ బండ్లు. ఉండా అని అడుగుతుండు ఆర్టీఓ. బయట పనులు కాబట్టి ఆపుకొని ఫైల్ చూపించుకుంటారు. ఆడ ఫైల్ చూపించేసి ఎంట్రీ చేయించేసుకొని వస్తారు. కొందరు ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు, ఆపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ అయినా మనకి ఏ టెన్షన్ లేదు. తెల్లారిసరికి ఏడుంటా ఏదైనా